ఓ యేసయ్యా నీ జననమెంత దయనీయమో, తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా నీ జననమెంత దయనీయమో, తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా. నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా. ఆ సత్రములో యేసయ్యా నీకు స్థలమే దొరకలేదయ్యా. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా నీ జననమెంత దయనీయమో, తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. నిండు చూలాలు మరియమ్మ తల్లి నడవలేక సుడివడైపోయెనయ్యా. నిండు చూలాలు మరియమ్మ తల్లి నడవలేక సుడివడైపోయెనయ్యా. దిక్కుదోచగా ఓ యేసయ్యా పశుల పాకలో ప్రసవించవయ్యా. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా నీ జననమెంత దయనీయమో, తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. చల్లగాలిలో చాటులేక నలుమూలల చలి పుట్టెనయ్యా. చల్లగాలిలో చాటులేక నలుమూలల చలి పుట్టెనయ్యా. పసికన్నువై ఓ యేసయ్యా తల్లి ఒడిలో ఒదిగావయ్యా. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా నీ జననమెంత దయనీయమో, తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. ప్రైస్ గాడ్ హల్లెలూయా. చక్కటి పాట పాడి వినిపించిన చంటి బిడ్డలకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వారిని ప్రోత్సహించిన వాటిని గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే ఈరోజు ఈ క్రిస్మస్కి ఇంకొక అలంకారం ఏంటంటే ఈరోజు మా పెద్ద పాప బర్త్డే కూడా. హల్లెలూయా. అగో బొమ్మ పట్టుకొని చూస్తూ ఉంది. స్తుతి అమ్మాయి పేరు. ఈరోజు తన బర్త్డే కూడా. మేము సేవకులు మేము ఎంత తెలివైన వాళ్ళు అంటే 9వ తారీఖున అణుకులో క్రిస్మస్ చేసాం. అంతా అలా పెట్టుకున్నారు. ఆ రోజు మా పెళ్లి రోజు. హల్లెలూయా. ఈరోజు మా పెద్ద బాబు బర్త్డే. ఈరోజు ఈ గ్రామం అంతా పెట్టుకుంటుంది. హల్లెలూయా హల్లెలూయా. అందుకే దేవుడు చెప్పాడు, నా సేవకుడు తప్ప ఇంకెవడు గుడ్డోడు కదా బాబు అని చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. రైట్ ప్రైజ్ గాడ్. మంచిది. దేవుడు తన చిన్నతమైన కృప చేత దేవుడి పరిశుద్ధమైన సమయానికి తీసుకొని వచ్చారు. వాక్యం అయిపోయిన తర్వాత డాన్స్ చేస్తారా లేదా ఇప్పుడే దింస చేసేస్తారా? ముందే చెప్పండి. పెళ్లి పేరు ఆరాధన. తన పేరు పౌలు చంద్రశేఖరు.
దేవుల్లో పౌలుగా దేవుడే పేరు పెట్టి సేవకు పిలిచారు. తను కూడా సేవకుల పాపనే తను కూడా మ్యారేజ్ చేసుకున్నాడు, వాళ్ళిద్దరికి పిల్లలు. హల్లెలూయా. వాళ్ళ గురించి కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. ఒకసారి వందనాలు చెప్పండి అండి. రైట్. చెల్లి ఈ భాష చెల్లి నాకంటే కూడా బాగా మాట్లాడుతుంది. ఎందుకంటే నేను ఎక్కువ బయటికి వెళ్ళిపోతే వీళ్ళతో ఎక్కువ ఉండేది తనే. మేము ఇక్కడ ఎలా అంటే ఓన్లీ పాస్టర్ గారులమే కాదండి, మేము మాస్టర్ గారులమి, పాస్టర్ గారులమి, డాక్టర్ గారిని అన్నీ మేమే ఇక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. అన్నీ మాత్రలు ఇవ్వటం మేమే, ప్రార్థన చేయటం మేమే, హాస్పిటల్ తీసుకెళ్ళటం మేమే, చదువు చెప్పడం కూడా మేమే. అట్లా చదువు చెప్పిన బిడ్డల్లో ఈరోజు ఈ తమ్ముడు వాలంటరీ కింద దేవుడు జాబ్ ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. సమస్తమైన మహిమ ఘనత దేవునికి చెల్లును గాక. ఆమేన్. రైట్ నండి. థ్యాంక్ యూ. తర్వాత తాటిపూడి అక్కడ జలాశయం ఉంటుంది, ఆ కొండల మధ్యలో నీరు ఉంటుంది. నువ్వు అక్కడికి పోవంటే ఇద్దరు చంటి పిల్లల్ని తీసుకొని ఆ సేవకుడు అక్కడికి వచ్చాడు చెన్నై నుంచి. ఆ చెన్నై పాస్టర్ గారు అక్కడికి రావడం, ఈ పాప ఆ గ్రామంలోంచి రక్షించబడ్డం, ఆ పాపను దేవుడు నాకు జత చేయడం, దేవునికి మహిమ. హల్లెలూయా. హల్లెలూయా. నేను కాలేబని పెళ్లి చూపులకు వెళ్ళాము. పెళ్లి చూపులకి వెళ్తే ఆ అమ్మాయిని చూడండి ఒకసారి, ఆ కలర్కి ఈ కలర్కి తేడా ఉంటుంది. మేము పెళ్లి చూపులకి వెళ్ళిన కాలేబనితో మేము అనుకున్నాం ఇదేదో మనకు వర్క్ అయ్యేటట్లేదు, పోదా. హల్లెలూయా. క్రిస్మస్ కాబట్టి చెప్తున్నాను, సంతోషించాలండి. ఇదేదో మనకు పనికొచ్చింది కాబట్టి మనం పోదామన్నాం. కానీ సేవకు వచ్చిన తర్వాత ఇంకా అలా తయారైంది. లేకపోతే ఆ గ్రామం అంతా కూడా ఆవిడ్ని ఆ గ్రామంలో ఒక అందగత్తిలో చూసేవారంట. ఆ అమ్మాయిని మనం చూస్తాం కదా ప్రపంచ సుందరిగా, అలాగా ఆ గ్రామంలో అమ్మాయిని అందగత్తిగా పిలిచేవారంట, అలా చూసేవారంట. సేవకు వచ్చింది, మొత్తం అందం అంతా పోయింది, క్రీస్తులో కరిగిపోయింది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు అదే బిడ్డలారా, నాకు సహకరిస్తూ నా వెన్నంటి ఉండి నేను ప్రార్థించకపోయినా తన ఉపవాసాలు ఉంటూ కన్నీరు కారుస్తున్న ఆ సేవకురాలకి ఒకసారి క్లాప్స్ కొడతారు అందరు కూడా. హల్లెలూయా. రైట్. మంచిది. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఇవి అందరూ చెప్పమన్నాను, వీళ్ళు ఒక్కొక్కరు కూడా మీరే చెప్పండి అంటున్నారు. అందుకనే నేను కొన్ని నిమిషాలు, ఆల్రెడీ 12 అయిపోయింది, ఆల్రెడీ 12:05 అయింది. నేను ఒక పావు గంట దేవుని వాక్యాన్ని మీతో పంచుకుంటాను. ఒక పావు గంట నేను మీతో పంచుకుంటాను దేవుని వాక్యాన్ని. మీ అందరికి తెలిసిన మాటలే కాబట్టి ఒక్కసారి నేను ఆ మాటను గుర్తు చేస్తాను. పరిశుద్ధాత్ముడు నాకు ఎందుకు ఆ మాటను గుర్తు చేస్తూ ఉన్నాడు, ఆ మాటను నేను ఒకసారి మీకు గుర్తు చేస్తాను. ఆ మాటను గుర్తు చేస్తాను. మత్తయి సువార్త 1వ అధ్యాయము ఒక మాటను నేను మీకు ఈ దినాన గుర్తు చేస్తాను. ఇందాకలా వార్డెన్ గారు మాట్లాడుతూ దేవుడు మనకిచ్చింది ఇతరులకు ఇవ్వడంలో ఉన్న సంతోషం, ఇతరులకు పంచిపెట్టడంలో ఉన్న సంతోషం ఇంకా వేరొకటి లేదు అనే విషయాన్ని గుర్తు చేశారు. నిజంగా దేవుడు కూడా అదే మాట మనకి తెలియజేశాడు. కాబట్టి ఈ దినాన్న ఆ మాటను ఏకీభవిస్తూ ముందుకు వెళ్తూ మనం మరొక మాటను మనం చదువుకుందాం. చూడండి, మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 18వ వాక్యం. ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాకపునుపు పరిశుద్ధాత్మ వలన, ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అమ్మ చేయొద్దండి ఒకసారి అందరూ. హల్లెలూయా. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక స్త్రీ ఉంది, ఆవిడ వయసు సుమారుగా ఒక 30 వేసుకోండి, లేకపోతే ఒక 15 వేసుకోండి, మీ ఇష్టం, ఆప్షన్ మీకే. 20 వేసుకోండి, 30 వేసుకోండి, ఎంతనే వేసుకోండి. ఆ స్త్రీ అప్పటి వరకు మామూలు మనిషిగా ఉన్న ఆ స్త్రీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించిందో, ఆ గర్భము ధరించిన స్త్రీ, ఆ కనిన కుమారుడు, ఆ గర్భము ధరించిన బిడ్డ